మన కోసం ఆయన కృపతో మన పాపం భరించాడు, మన రోగం భరించాడు, మన శాపం భరించాడు, మన దరిద్రాన్ని భరించాడు, మన మరణాన్ని భరించాడు. ఆయన జీవాధిపతి, ఆయనకి మరణం లేదు. మనం ఎప్పుడు జీవించాలంటే ఆయన మన కోసం మన మరణాన్ని భరించాలి, అది కూడా భరించాడు. ఆయన కృపలను గురించి మనం అందరికీ ప్రచురం చేయాలి. ఆయన ప్రతిఫలాన్ని మన దగ్గర నుండి ఏమీ ఆపేక్షించలేదు. నీ పాపం క్షమించడానికి ఇంత డబ్బు కట్టాలని యేసు ప్రభు మనకు చెప్పలేదు. నీ శాపం పోయి నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఇంత డబ్బు కట్టాలి అని యేసు ప్రభు దేవుడు చెప్పలేదు. మనల్ని ఏమీ అడగలేదండి. మనం ఏ వేళ చెల్లించకుండా, మన దగ్గర నుండి దేవుడు ఏమి ఆపేక్షించకుండా తన కృపతోనే అన్ని భరించి మనల్ని పరిశుద్ధులు చేస్తున్నాడు, ఆశీర్వాదాలకు వారసులు చేస్తున్నాడు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు. ఆయన సమృద్ధి జీవం మనకి ఇస్తున్నాడు. పాతాళానికి పోవలసిన మనల్ని ఆ పరలోక రాజ్యానికి వారసులు చేస్తున్నాడు. ఆయన కృపలతో ఇవన్నీ చేస్తున్నాడు.